ఈరోజైతే మనం కొండలకోయలో ఉన్న ఆక్సిజన్ పార్క్ అయితే వచ్చాము. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ చూసుకోండి మీరు ఎంత బాగుందో. ఇప్పుడు టికెట్ తీసుకుందాం. టికెట్ చార్ట్ వచ్చేసి డిస్ప్లే అవుతుందో చూడండి. అడల్ట్కి 30 రూపీస్. నేను మా ఫ్రెండ్ ఇద్దరం వచ్చాం, తీసుకున్నాము. ఇది ఎంట్రన్స్. ఇక్కడ బోర్డు ఉంది చూడండి. ఇక్కడ రాయి పైన ఒకటి రాసింది చూడండి. అదైతే ఏంటంటే ఈ పార్కు ఎవరైతే అంటే స్థాపించారో వాళ్ళ డీటెయిల్స్. ఇది వచ్చేసి పార్క్ మొత్తంది మ్యాప్ అనమాట. ఇప్పుడు మనం లోపలికి ఎంట్రీ అవుదాం. మొత్తం అయితే గ్రీనరీ తోటి నిండిపోయిందండి పార్క్ మొత్తం. మీరు ఎక్కడ చూసుకున్నా కానీ చెట్లు తప్ప మీకు ఏం కనపడవు. అసలు ఆక్సిజన్ పార్క్ అని పేరు పెట్టినందుకు దానికి తగ్గట్టే ఉంది. మీరు ఎక్కడ చూసుకున్న గ్రీనరీ, మంచి ఎయిర్ అంటే మంచి ఎయిర్, మీకు ఎటువంటి పొల్యూషన్ కానీ ఏమీ లేకుండా మంచి పార్క్ అనమాట. మీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడానికి అయితే మంచి బెస్ట్ ప్లేస్ అనుకోవచ్చు. ఇంకోటి దీంట్లో ప్రత్యేకత ఏంటంటే కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు, ఇంకా ఎవరన్నా అంటే మ్యారేజ్కి ఫొటోస్ పంపించాలన్నా ఫొటోస్ దిగడానికి మంచి బెస్ట్ ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ ఫొటోస్ తీయడం, ఇంకా బర్త్డే ఫొటోస్ తీయడం, ఏదైనా కానీ ఫోటోషూట్కి అయితే ఎక్సలెంట్ ప్లేస్ అనుకోవచ్చు. ఫోటోలు దిగడానికి కూడా ప్రత్యేకమైన ప్లేసెస్ అంటూ కొన్ని ఉన్నాయి. ఆ ప్లేసెస్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. పిల్లలు ఆడుకోవడానికి అయితే బెటర్ అనుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి మంచి ఎయిర్ ఉంటుంది, ఇంకా మంచి అట్మాస్ఫియర్ అనమాట. చూడొచ్చు మీరు, ఇక్కడ జారుబండ ఉంది. పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. వాళ్ళైతే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. ఇక్కడ స్టంట్స్ చేయడానికి, ఇంకా ఆర్మీ ట్రైనింగ్ ఇస్తారు చూడండి, అలాంటిది అయితే ఇక్కడ ఉంది. టైర్స్ తోటి మొత్తం ప్రిపేర్ చేశారు వీళ్ళైతే. చాలా అంటే చాలా బాగుంది. పైనుంచి జంప్ చేయడానికి కూడా ఉంది, కాకపోతే ఆ రోప్స్ అవన్నీ తీసేశారనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఒకటి చుట్టూరు అరుగులాగా కట్టి ఒక బుద్ధుడి విగ్రహం అయితే పెట్టారు ఫ్రెండ్స్ చెట్టు కింద. ఈ విగ్రహంతోనే ఇక్కడ ఉన్న ప్లేస్ మొత్తానికి మంచి అట్రాక్షన్ అనేది వచ్చింది. మీరు చూడొచ్చు. నేను వీడియోలో కరెక్ట్గా చూపించకపోయినా మీరు వచ్చినప్పుడు చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి. మొత్తం అన్నీ బ్యాంబూ ట్రీసే. చాలా పెద్దగా ఉన్నాయి అనమాట, చాలా లావు కూడా ఉన్నాయి. ఈ బొంగులో చికెన్ ఇలాంటివి చేస్తున్నారు కదా అలాంటి ట్రీస్ అనమాట. ఇక్కడ ఇంకో ప్లేస్ చూడండి ఫ్రెండ్స్. ఈ ట్రీ అయితే మన పాతకాలంలో మన తాత వాళ్ళు కూర్చునే వాళ్ళు అనమాట. బయట ఈవినింగ్ అరుగు పైన కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు. సేమ్ అదే అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు ఇక్కడ. ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత బాగుందో. చుట్టూరు అరుగు కూడా మంచిగా డిజైన్ చేశారు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చిన్నపిల్లలు వచ్చినప్పుడు లేడీస్ కానీ ఫోటో దిగడానికి అయితే మంచి స్పాట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీకు వ్యూ చూపిస్తాను ఒకటి. మనం ఎంట్రన్స్ ఇటు స్ట్రైట్ ఇలా రావచ్చు. నేను అటు లెఫ్ట్ నుంచి వెళ్ళాను, ఇటు అటు నుంచి బయటకు వద్దామని. స్ట్రైట్గా వస్తే ఈ ప్లేస్ వస్తుంది. ఈ ప్లేస్ అయితే నిజంగా ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఒక సిట్టింగ్ ప్లేస్ అయితే ఉంది. ఫ్యామిలీతో వచ్చినప్పుడు మంచిగా స్పెండ్ చేయడానికి అయితే సూపరు. ఒక 10-15 మెంబర్స్ వచ్చినప్పుడు అయితే నిజంగా ఎంజాయ్ చేయడానికి అయితే బెస్ట్ అంటే బెస్ట్ ప్లేస్ ఫ్రెండ్స్. ఇంటి దగ్గర ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి, లేకపోతే బయట ఏమైనా తెచ్చుకొని ఇక్కడ ఇలాంటి ప్లేస్కి వచ్చి ఎంజాయ్ చేస్తే ఆ థ్రిల్లే వేరు ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే చూడండి మీరు, అసలు ఎంత బాగుందో. ఇలాంటి అట్మాస్ఫియర్లో ఇక్కడ కూర్చొని ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటే ఎంజాయ్ చేస్తే ఆ థ్రిల్లే వేరు ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఊహించండి, మీ ఫ్రెండ్స్ తోటి రావడానికి ట్రై చేయండి. ఈ లొకేషన్ అన్నీ నేను పింక్ చేస్తాను డిస్క్రిప్షన్లో. రావడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇంతవరకు రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను. నాకైతే నచ్చింది. మా ఫ్యామిలీతో వద్దామని ట్రై చేస్తున్నాను. ఈ చెట్లని చూసుకోవచ్చు, మనం ఇంట్లో పెంచుకోవడానికి ఇక్కడ తయారు చేస్తున్నారు. కాకపోతే ఇవి సేల్ చేయరు, మనకి
వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ చెట్ల గురించి వాటి బెనిఫిట్స్ ఏంటనేది మాకు చెప్తున్నారు ఇక్కడ బోర్డు పైన. ఈ చెట్లు చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. వీటి వల్ల ఆరోగ్య ఉపయోగాలు కూడా ఉన్నాయంట. ఆ బోర్డ్స్ పైన అయితే రాశారు, మీరు చూడవచ్చు వీడియోలో. దేనికి ఏ చెట్టుకి ఏదైతే పనికి వస్తుందో అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇవన్నీ గోరింటాకు చెట్లు ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు ఒక మంచి వ్యూ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ అసలు లొకేషన్ అనేది చాలా బాగుంది. ఇక్కడ డెవిల్ ట్రీ అంట. డెవిల్ ట్రీ మనం లాస్ట్లో వెళ్ళే టైంలో మీకు చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు వేరే ప్లేస్ నుంచి వెళ్తాం మనం. ఈ ప్లేస్లో మీరు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఈ ప్లేస్లో ఇప్పుడు ఈ రూట్ ఉంది కదా, ఇక్కడ మిడిల్లో నుంచి ఫోటో దిగితే అసలు ఎంత బాగుంటుందో మీరు ఊహించండి. మీరు వచ్చినప్పుడు మాత్రం పక్కా ట్రై చేయండి ఫ్రెండ్స్. DSLR తీసుకొచ్చుకొని ట్రై చేయండి. ఫొటోస్ అయితే నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. మంచి కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది కనిపిస్తున్నారు. కాకపోతే నేను వాళ్ళు ఎవరిని కవర్ చేయలేదు, ఎందుకంటే బాగోదు. పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు. నేను ఎవరిని కనిపించకుండా అయితే తీస్తున్నాను, మీకు ఓన్లీ లొకేషన్ చూపిద్దామని. ఈ పార్క్లో అయితే ఫ్రెండ్స్ మార్నింగ్ వచ్చి జాగింగ్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంది. బయట బోర్డు మీకు చూపించాను కదా స్టార్టింగ్లో, ఆ బోర్డు మీరే చూసుకోవచ్చు. మీరు మంత్ మొత్తానికి అమౌంట్ పే చేసి రావాలి. మార్నింగ్ టైం వచ్చి జాగింగ్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు అనమాట. అట్లా 1 మంత్ ప్రతి మార్నింగ్ రావచ్చు. పాసెస్ అనేది ఫ్రీ ఉంటుంది. ఇంకోటి మన ఫ్యామిలీతోటి, అంటే మన ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ అనుకోండి, వనభోజనాలు అని ఆ టైప్లో పెట్టుకుంటాం కదండి, ఆ టైప్లో కూడా సెట్ చేసుకోవచ్చు. దానికి స్పెషల్ ప్రైస్ ఉందన్నమాట. 2500 అరౌండ్ అంతే, ఆ ఇదిలో ఉంది. ఇస్తే అనమాట మనకి లోపలికి అలౌ చేస్తారు. మొత్తం అంతా ఇంకా ఫ్యామిలీతోటి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు సాంగ్స్ పెట్టుకొని. ఈ ప్లేస్ అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది. నాకైతే స్కూల్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ సార్ కూర్చుంటారు, ఇక్కడ చిల్డ్రన్స్ కూర్చుంటారు, ఆ టైప్లో సెట్ చేశారు. ఇక్కడ చెయ్యి టైప్లో ఒకటి ఫ్యాబ్రిక్ తోటి తయారు చేశారు చెట్టు కింద. చెట్టు అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. ఈ చూడండి సీటింగ్ అయితే ఇక్కడ చెయ్యి మీద కూర్చోవాలి. ఇక్కడ సైడ్లో ఒక బోర్డు కూడా ఉంది. ఇక్కడ మొత్తం అంతా కూర్చోవాలన్నమాట. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళందరూ వింటారనమాట. అది నెక్స్ట్ ఈ ప్లేస్ వచ్చేసి మీకు చెప్పాను కదండి ఇందాక, వనభోజనాలు టైప్ పెట్టుకోవాలని చెప్పి. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం ఈ టెంట్ ఏదైతే ఉందో దాని కింద ఫుడ్ సెక్షన్ మొత్తం ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఈ అన్నీ సిట్టింగ్ అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యామిలీ తోటి ఇక్కడ దీని మీద కూర్చొని ఎంజాయ్ చేయడానికి అయితే సూపర్ ప్లేస్. చూడొచ్చు టేబుల్స్ అయితే మంచిగా సెట్ చేశారు. మొత్తం చెక్కలతో తయారు చేశారు అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి సిమెంట్తో చేసినట్టున్నారు ఫ్రెండ్స్, చెక్కలు కాదు. వుడ్ టైప్లో మీకు అవుట్పుట్ ఇచ్చారు, కాకపోతే సిమెంట్తో తయారు చేశారు. అసలు తెలియట్లేదు సిమెంట్తో చేసినట్టు. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది.
చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తున్నాను. పెద్ద టాటాయిస్, చాలా పెద్దగా ఉంది. వాటర్లోంచి బయటకు వస్తున్నట్టుగా భలే సెట్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఫ్యాబ్రిక్తో చేశారు, సిమెంట్తో కాదు. చాలా బాగా సెట్ చేశారనమాట. పక్కన వాటర్ నెక్స్ట్ ఇక్కడ మొత్తం ఏదో గ్రాస్ టైప్లో ఉంది, దీన్ని తీద్దాము. ముందు ఏదో స్టెప్స్ కనబడుతున్నాయి, నెక్స్ట్ అక్కడికి వెళ్దాము. ఈ గ్రాస్ మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఈ గ్రాస్ పక్కన అయితే ఒక చిన్న చెరువు కూడా ఉంది. ఇవే వాటర్ మొత్తం టాటాయిస్ బ్యాక్ సైడ్ చెరువులోకి వెళ్తున్నాయి అన్నమాట. ఈ వాటర్ని చూస్తుంటే అయితే స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది, కాకపోతే అంత పెద్దగా లేదు, చాలా చిన్నగా ఉంది. వాటర్ కూడా అంత క్లీన్ లేదు. కాకపోతే ఇలాంటి ప్లేస్లో స్విమ్మింగ్ చేయడం అనేది అసలు సూపర్ ఉంటుంది. మనం నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ చెట్టుకి స్టెప్స్ వేసారు, అదైతే తీసుకెళ్తాను నేను. పెద్ద చెట్టు ఉంది ఫ్రెండ్స్, ఆ చెట్టు మీదకి స్టెప్స్ వేశారు. ఆ చెట్టుపైకి ఎక్కడానికి అంటే మనమైతే ఎక్కవచ్చు, పెద్దవాళ్ళకి ఎక్కడానికి అయితే రాదు కదా, వాళ్ళ కోసం అని చెప్పి స్టెప్స్ అరేంజ్ చేశారు. ఈ స్టెప్స్ కూడా బ్యాంబూ స్టిక్స్ తోటి తయారు చేసినట్టుగా అనిపిస్తుంది. లుక్ అయితే చాలా బాగుంది. చూడండి, నేను పైకి ఎక్కి మొత్తం వ్యూ చూపిస్తాను ఎలా ఉంటుందో. చూడండి, అసలు ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా అసలు చాలా బాగా డిజైన్ చేశారనమాట. ఇవన్నీ పెద్ద పెద్ద మర్రి చెట్లు ఫ్రెండ్స్, అసలు ఎప్పటి నుంచో ఉంటున్నాయి అవి. చాలా బాగున్నాయి అవి చెట్లు అయితే. దానిపైన ఇట్లా మెట్లలాగా కడితే అసలు సూపర్ ఉంది. నేనైతే ఇప్పుడు దిగుతున్నాను ఫ్రెండ్స్. కిందకి వెళ్ళిన తర్వాత మనం ఆ డెవిల్ ట్రీ చెప్పాను కదా మీకు ఇందాక, అక్కడికైతే ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను. వెల్కమ్ టు డెవిల్ ట్రీ, కమాన్. చూడండి ఫ్రెండ్స్, చాలా భయంకరంగా ఉంది. ఒకప్పుడు టీవీలో ఒక ప్రోగ్రామ్ వచ్చేది ఫ్రెండ్స్, అందులో చిన్నపిల్లల ప్రోగ్రామ్, మర్రి చెట్టు ఏదో సంథింగ్ ఉంటుండే, ఆ టైప్లో ఉందన్నమాట అది. ఇది చూడండి, ఈ వ్యూ కూడా చాలా బాగుంది ఫొటోస్ దిగడానికి అయితే. ఇక్కడికి పిల్లలు బర్త్డేకి ఫొటోస్ కోసమని ఇందాక ఒకళ్ళు వచ్చారు ఫ్రెండ్స్, వాళ్ళైతే ఫోటోషూట్ చేసుకుంటున్నారు, కాకపోతే నేను వాళ్ళని తీయట్లేదు. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు పక్షులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే పైకి ఎక్కినాక చూపిస్తాను. అక్కడ చూడండి, పైన మీకు ప్యారెట్స్ కనిపెడుతున్నాయి కదా, అవి మెకావ్ ఫ్రెండ్స్, మెకావ్ ప్యారెట్స్. మనతో మాట్లాడతాయి కూడా అవి, వాటికి ప్రాక్టీస్ ఉంటుందన్నమాట. హలో అంటే హలో అంటే ఇంకా చాలా చాలా మాట్లాడతాయి. కాకపోతే ఇప్పుడు మనకి దగ్గరలో లేవు, దూరం నుంచి చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు మేము వచ్చిన టైంలో కింద అది క్లోజ్ చేశారనమాట, లోపలికి వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు. మీకు బయట నుంచి చూపిస్తున్నాను, అది ఓపెన్ చేసి ఉంటే లోపలికి వెళ్ళొచ్చు. ఓకే, ఒకటే కనిపిస్తుంది మనకైతే. ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్, ఇంటికి ఎగ్జిట్ అనమాట. కొంచెం ముందుకు వెళ్తే ఎగ్జిట్. ఇంకా మనం ఇందాక వచ్చాము చూడండి ఫ్రెండ్స్, మీకు స్టార్టింగ్లో బోర్డు చూపించాను, అదే బోర్డు ఇది.
అంటే మనం ఈ ఇటు సైడ్ ఇప్పుడు ఈ రైట్ సైడ్ చూడండి రోడ్డు, ఆ రోడ్ నుంచి లోపలికి వెళ్ళాము, ఇటు నుంచి బయటకు వచ్చాము. అంటే ఒక రౌండ్ వేసామన్నమాట. మొత్తం 8 acres ఉంది ఫ్రెండ్స్. ఇది 8 acres మొత్తం ఒక రౌండ్ వేసామన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ గుడ్ బై.